దేవాలయం కోసం వచ్చారు, ఆ పర్పస్ కోసం వచ్చారు. ఇక్కడ జరిగింది కూడా అదే. నేను వచ్చే పర్పస్ ఏంటనేది చెప్తాను. నేను చలో ఢిల్లీ అనే ప్రోగ్రామ్ ఒకటి పెట్టాం. మేము మే 22 నుంచి 29 వరకు మనం 22 స్టార్ట్ అవుతాం, 29 ఇంటికి చేరుకుంటాం. చలో ఢిల్లీ దేనికంటే మతం మారిన గిరిజనుడు ఎవడైతే ఉన్నాడో వాడిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి. మతం మారిన గిరిజనుడు ఎవరైతే ఉన్నారో వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి అనే దాని మీద మేము చలో ఢిల్లీ అనే ప్రోగ్రాం పెట్టాం. 3 ట్రైన్లు పెట్టాం. రాజమండ్రి, విశాఖపట్నం వరకు 3 ట్రైన్లు పెట్టాం. ఒక్కొక్క ట్రైన్కి వచ్చి 30 లక్షలు పే చేయాలి. అంటే ₹1 కోటి, 3 ట్రైన్లకు ₹1 కోటి. ఇది ఎలాగ వసూలు చేయాలని ఆలోచన చేసి మా పెద్దలు వచ్చి వాళ్ళు భోజనాలు 2000 ఇస్తే మీకు రానుకోను రావటానికి పోవటానికి భోజనాలకి అన్నిటికీ మేమే చూసుకుంటాం. మీకు ఏమి ఇబ్బంది లేకుండా మీరు ఇక్కడ నుంచి మనం చలో విజయవాడ ఏదో ప్రోగ్రాం పెట్టాం కదా, ఎవరైనా ఇచ్చారా? ఆల్రెడీ బాగున్నాడు. మీరు ఇక్కడ నుంచి ఎవరైతే వస్తారో 2000 పేమెంట్ ట్రైన్ టికెట్ మార్చి 15 కల్లా మనం టికెట్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు టైం లేదు. మళ్ళీ వెంట అందుకని మనం 2000 తీసుకుంటే ఇది చాలా తక్కువ ఢిల్లీ రావడానికి. ఢిల్లీ మనం పెసాలకు వెళ్ళాలని బాగుంటుంది. రెడ్డి గారు అది తెస్తారా? మనం ఏంటంటే చాలా వీక్ అయిపోయాం. ఫస్ట్ హిందువులు అనేటప్పటికి చాలా వీక్ అయిపోయారు, యూనిటీ లేదు. అది వాళ్ళకి ఆసరాగా తీసుకుంటున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆసరాగా తీసుకుంటున్నారు. వాళ్ళే మనం వ్యతిరేకం కాదు, కానీ మనం మారాలంటే అమ్మను వదిలేయడం. ఇది మనం ఆలోచించుకోకపోతే రేపటి తరం హిందూ అన్నది మనం భూతంతో పెట్టుకొని ఎత్తుకోవాలి. మనం వాళ్ళకి బానిసలు అయిపోతాం అంతే, ఏముండదు. మనం మారాలి. ఈ మార్పు నిజంగా ఆడోళ్ళు ఒక యూనిటీగా ఉంటే ఊరు బాగుపడుతుంది, సొసైటీ కూడా బాగుపడుతుంది. అదే ప్రతిదానికి ఆడోళ్ళని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఇలాంటి వాటికే మీరు ఆడోళ్ళు ఒక ఇల్లు కాదు ఊరును కూడా నడిపించగలరు. మీకు ఆ శక్తి ఉంది. నేను ఒకటి చెప్తాను, మారిన గిరిజనులను అని నేను అంటాను. వెంటనే తొలగించాలి అన్నాను. ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి. ఓకే అండి. ఎస్సీకి ఆల్రెడీ జీవో ఉంది. మతం మారిన గిరిజనులను మతం మారిన గిరిజనులను తొలగించాలి. మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి. గిరిజనులను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి. చేతులు